పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో బండి భగీరథ్ కు చుక్కెదురైంది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నారు బండి భగీరథ్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమంది హైకోర్టు. ప్రధానంగా ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇరు పక్షాల మధ్య వాదనలు పూర్తయ్యాయి. అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలన్న భగీరథ్ తరపున న్యాయవాది యొక్క వాదనలను హైకోర్టు తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు వచ్చే గురువారం హైకోర్టు తుది ఉత్తర్వులను ఇవ్వనుంది. బండి భగీరథ్ కు సంబంధించినటువంటి కేసు వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి మధ్యంతర రక్షణ కల్పించాలంటూ కూడా బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదోపవాదాలు సాగినటువంటి పరంపర మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రధానంగా బాధితురాలి యొక్క వయసుకి సంబంధించినటువంటి అంశాల దగ్గర నుంచి బండి భగీరథ్ వేసినటువంటి కేసు వ్యవహారం వరకు ప్రతిదీ కూడా హైకోర్టులో వాదనకు వచ్చింది. సో అరెస్టు చేయకుండా తనను రక్షణ కల్పించాలని మధ్యంతర రక్షణకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి మనం చూస్తున్నాం. పోక్సో కేసులో అసలు బెయిల్ అనేటువంటి అంశం ఉంటుంది అంటూ కూడా బాధితురాలి తరపున ఉన్నటువంటి న్యాయవాది కూడా వ్యాఖ్యానించారు. ఓవరాల్ గా పూర్తి స్థాయిలో వాదనలు పూర్తయినటువంటి నేపథ్యంలో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, అసలు హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు కూడా నిరాకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? పోక్సో కేసులో నిందితుడుగా ఉన్నటువంటి బండి ఏదైతే భద్రతకు సంబంధించి హైకోర్టులో ఎదురైందని చెప్పుకోవచ్చు. అరెస్టు కాకుండా తక్షణ రక్షణ లేదా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన అభ్యర్థనను న్యాయస్థానం పూర్తిగా తోసిపుచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే అర్ధరాత్రి వరకు కూడా హైకోర్టులో హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరించే లోపు తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా తాత్కాలిక రక్షణ ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వాలని భగీరథ తరపు న్యాయవాది గట్టిగా అభ్యర్థించారు. అయితే బాధితురాలి స్టేట్మెంట్ ను పరిశీలించినటువంటి జస్టిస్ టి మాధవీదేవి వెకేషన్ బెంచ్ కు సంబంధించినటువంటి ఆమె ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ పిటిషన్ పై అర్ధరాత్రి వరకు కూడా ఇరు పక్షాల మధ్య వాదనలు తీవ్ర వాదోపవాదనలు కూడా నడిచిన పరిస్థితి కనబడుతోంది. తీవ్ర స్థాయిలో ఇద్దరు కూడా అటు భగీరథ తరపున న్యాయవాది కావచ్చు, అలాగే ఇక్కడ పిటిషనర్ సంబంధించి న్యాయవాదిని ఇద్దరు కూడా మరి వాదించిన పరిస్థితి కనబడుతోంది. ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు వాదించుకున్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే హైకోర్టులో అర్ధరాత్రి 12 దాటినాక కూడా మరి మొత్తం కూడా వాదనలు ప్రతివాదనలు నడిచిన పరిస్థితి కనబడుతుంది. ఇరు పక్షాలు కూడా మరి పెద్ద ఎత్తున ప్రతి విమర్శలు చేసుకున్న పరిస్థితి. అయితే భగీరథ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో వాదించినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసనం తీర్పును మరి రిజర్వ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరి మే 21 అంటే వచ్చే గురువారం నాడు తుది తీర్పు వెల్లడిస్తామంటూ కూడా మరి ఆమె చెప్పిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఇక్కడ బాధితురాలి వయసు పైన కూడా ఒక స్పష్టత లేదని, అయితే వేర్వేరు సర్టిఫికెట్ లో మరి పుట్టిన తేదీలు ఉన్నందున ఆమె మైనర్ కాదని అయితే డిఫెన్స్ లాయర్ పేర్కొన్నారు. అయితే దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని, కావున రక్షణ కల్పించాలని కూడా ఆయన కోరిన పరిస్థితి అయితే కనబడుతా ఉంది. ఏదైతే నిందితుడు అత్యంత ప్రభావవంతమైనటువంటి రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం వల్ల బయట ఉండే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం మరియు అలాగే బాధితురాల తరపు న్యాయవాదులు తీవ్రంగా మరి అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే బండి భగీరథ్ కు విచారణకు ఎప్పుడు తీసుకునేటువంటి అవకాశం కనిపించింది? ఖచ్చితంగా మరి ఆయన నిన్ననే మరి ఏదైతే పోలీసుల ముంగట వచ్చి నేను మీకు సాక్ష్యాలు కూడా ఇస్తానంటూ కూడా మరి ఒక లేఖలో ఆయన పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. కానీ మరి రాని పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా హైకోర్టు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరి ఈ నెల మే 21న తుది తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు మరి ఆయన పరారీలో ఉన్నాడా లేదంటే పోలీసులకు సమాచారంలో ఉన్నాడా అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది సిరాజ్. అయితే దీనిపైన ఒక్కసారిగా అంటే అటు
అసలు న్యాయవాదికైనా ఇటు లేదంటే వాళ్ళ లాయర్లకైనా తెలుసా బండి సాయి భగీరథ్ ఎక్కడున్నారు అనేది తెలుసా అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పోలీసులు మాత్రం ఆయన అందుబాటులో లేడు అనే సమాచారాన్ని మాత్రం ఇస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో అందుబాటులో లేనప్పుడు మరి ఇప్పటికే దాదాపు సిట్ వేసి కూడా నాలుగు రోజులు అవుతుంది. 4 రోజుల తర్వాత కూడా మరి ఆయన హాజరు కాకపోవడం చట్టాల పైన ఉన్నటువంటి ఆయనకు ఇది కావచ్చు ఇవన్నీ కావచ్చు కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ అయితే జరుగుతుంది. అందరూ మొత్తం కేసు వ్యవహారం ఒకవైపు పోక్సో కేసు అనేటువంటి ఇష్యూ ప్రధానంగా హైలైట్ అవుతుంటే మరోవైపు రాజకీయ పరమైనటువంటి విమర్శలకు కూడా ఇదే కేంద్ర బిందువుగా మారుతుంది తెలంగాణ రాజకీయాలు. అంటే ఈ కోణంలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ వర్సెస్ మరి ముఖ్యంగా బీఆర్ఎస్ గా మారినటువంటి వైరం కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి సందర్భంలో అసలు పోక్సోకి సంబంధించిన తక్షణ అరెస్టుకు సంబంధించిన నిబంధనలు హైకోర్టులో వాదనలకు వచ్చాయి. దానికి సంబంధించి హైకోర్టు ఏమైనా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఏమైనా ఉందా? అదే ఇరు లాయర్ల వాదనలు విన్నారు కానీ ఖచ్చితంగా ఆమె ఒక ఖచ్చితమైనటువంటి ఉత్తర్వులను కూడా మరి ఆమె జారీ చేయలేకపోయింది. ఎందుకంటే వెకేషన్ బెంచ్ కాబట్టి సో ఆమె ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఉత్తర్వులు కూడా నేను ఇవ్వలేనంటూ ఆమె స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ప్రధానంగా అక్కడ ఇరు పక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఆమె క్లారిటీ రాని పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి మరి చూడాలి ఆమె ఏ విధంగా మరి 21వ తేదీన మరి ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు అనేది ఒక అంశం అయితే ప్రస్తుతం ఈ కేసు వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. మీరు అన్నట్లు ఖచ్చితంగా నిన్న రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించారు. సో హుందాగా నడుచుకోవాలి, మరి బండి సంజయ్ కొడుకును తీసుకొచ్చి పోలీసుల ఎదుట వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే అయిపోతుంది, కొంత రాజకీయంగా కూడా మంచిగా ఉంటుంది అంటూ కూడా ఆయన సలహా ఇచ్చారు. ఖచ్చితంగా న్యాయం అందరికీ ఒకటే విధంగా ఉంటుంది, ఎవరినైనా వదిలిపెట్టేది లేదు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ కూడా మరి ఇక్కడ మరోవైపు బండి సంజయ్ కూడా మరి నా పేరును ఎక్కడ వాడొద్దంటూ కూడా ఆయన పిటిషన్ వేసిన పరిస్థితి కనబడుతా ఉంది. ఇవన్నీ కూడా కొంత రాజకీయంగా ఖచ్చితమైనటువంటి ఒక హైడ్రామా నడుస్తుంది. ఇటు హైకోర్టులో కూడా రాజకీయ హైడ్రామా కూడా నడుస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. సో ఎందుకంటే నార్మల్ కేసులలో ఈ విధంగా ఇటు న్యాయవాదులు గాని లేదు అనంటే ఇటు అడ్వకేట్స్ గాని ఈ విధంగా ప్రవర్తించే తీరు ఖచ్చితంగా లేదు. అంటే ఇక్కడ రాజకీయ శక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ హైడ్రామా అంత నడుస్తుంది అనేది అర్థమవుతుంది. చూడాలి అంటే ఈ కేసులో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కొంత చర్చకు దారితీస్తుంది. తెలంగాణ ప్రజలు మాత్రం ఖచ్చితంగా అసలు క్షుణ్ణంగా దీన్ని పరిశీలిస్తా ఉన్నారు. దాదాపు 8-9 రోజులు అవుతున్నప్పటికీ కూడా మరి ఒక కొలిక్కి రానికి ఈ కేసుకు సంబంధించి పోక్సో కేసులో ఖచ్చితంగా నిందితుడిని ఫస్ట్ అరెస్ట్ చేస్తారు. ఇది పాయింట్. అది ఆయన తప్పు చేశాడా చేయలేదా అనేది సెకండరీ ఉంటుంది. కానీ ఇక్కడ అరెస్ట్ చేయకపోగా పోలీసులు పిలిచినప్పటికీ ఆయన రాకపోగా ఇవన్నీ కూడా కొంత మరి చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు బీజేపీ పార్టీకి అయినా లేదు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి అయినా ఇద్దరికి కూడా కొంత మచ్చ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ మరి ఏం జరగబోతుంది, ఈ కేసులో ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అందరూ ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసును అయితే మొత్తం కూడా అందరూ కూడా కొంత ఉత్కంఠభరితంగా అసలు తుది నిర్ణయం ఏమి ఉండబోతుంది, అసలు ఇట్లా పెద్దవాళ్ళు అంటే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకు నిజంగా శిక్ష పడుతుందా అనే కోణంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ సత్యం, థ్యాంక్ యూ. బండి భగీరథ్ కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో బండి భగీరథ్ కు చుక్కి ఎదురైందని చెప్పుకోవాలి. ప్రధానంగా పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నారు బండి భగీరథ్. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఇరుపక్షాలు వాదనలు కూడా పూర్తవడం జరిగింది. అరెస్టు చేయకుండా తనకు రక్షణ కల్పించాలని, మధ్యంతర రక్షణ కల్పించాలంటూ కూడా బండి భగీరథ్ తరపున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు వచ్చేటువంటి గురువారంలో
హైకోర్టు తుది ఉత్తర్వులు ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి బండి భగీరథ్ కి సంబంధించినటువంటి కేసు, మరి ముఖ్యంగా పోక్సో కేసు నమోదైన తర్వాత ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, తక్షణమే అరెస్ట్ చేయాలి, సో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటుంది కదా అనేది మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి విశ్లేషకులు చెప్తున్నటువంటి వాదన. మరి ముఖ్యంగా బాధితులు కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి వైన మనం చూస్తున్నాం. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పేరును వాడొద్దు అంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం, దానిపైన కొంతవరకు ఊరటలవించడం, బండి భగీరథ్ తనకు మధ్యంతర రక్షణ కల్పించాలంటూ వాదనలు వినిపించడం, కానీ ఆయన అదుపులోకి ఎందుకు తీసుకోలేదు అనేది మాత్రం పోలీసుల మీద వస్తున్నటువంటి విమర్శ. ఆయన అందుబాటులో లేరు అనేది మాత్రం కోర్టు ముందు పోలీసులు చెప్తున్నటువంటి వైన మనం చూస్తున్నాం. చూడాలి మొత్తం మీద వచ్చే గురువారం హైకోర్టులో ఎలాంటి ఉత్తర్వులు ఉండబోతున్నాయి, సో ఎలాంటి వాదనలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది అనే దానిపైన సో తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా కీలకమైనటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వమే సో బండి భగీరథ్ను రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాజకీయ పరమైనటువంటి విమర్శలు కూడా ఈ కేసు కీలకంగా మారిన పరిస్థితులు కనబడుతున్నాయి.